హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1177. ఈరోజు డేట్ 8th February 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు ఆల్రెడీ మధ్యాహ్నం ఒక వీడియో కూడా చేశాను. సామ్సంగ్ గెలాక్సీ S23 మీద 3 ఆఫర్లు ఎట్ టైం వర్క్ చేస్తున్నాయి. కూపను ప్లస్ కార్డ్ ఆఫరు ప్లస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫరు 7,000 రూపాయలు కూడా ఎక్స్ట్రాగా వర్క్ అవుతుందన్నమాట. సో ఈ పట్ల బడ్జెట్లో మీకు ఏ పాత ఫోన్ వేసినా కానీ అరౌండ్ 55,000 52,000 ఇలాంటి బడ్జెట్లో వస్తుంది. సో ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా అది సూపర్ డీలే. లింక్ కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటాయి కాబట్టి ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఈరోజు చాలా న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నిన్న ఒక పెద్ద ఈవెంట్ చేసింది గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా చాలా ప్రొడక్ట్స్ వీళ్ళు అనౌన్స్ చేశారు, లాంచ్ చేశారు, కొన్ని తీసుకురాబోతున్నట్టు కూడా అనౌన్స్ కూడా చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ది అందరూ వెయిట్ చేస్తున్న OnePlus 11 అలాగే OnePlus 11R ఈ రెండు ఫోన్స్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. OnePlus 11R మీకు 40,000 దగ్గర ఉంటుంది అండ్ OnePlus 11 మాత్రం 56,999 అంటే 57,000 రూపాయలు ఉంటుంది. అండ్ రిమెంబర్, మీకు బేస్ మోడల్ 8GB ప్లస్ 128GBలో UFS 3.1 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ టాప్ మోడలు 16GB 256GBలో మాత్రం UFS 4.0 ఉంటుంది. సో రెండింటి మధ్యలో ప్రైస్ డిఫరెన్స్ 5,000 మాత్రమే, అది కూడా గుర్తుపెట్టుకోండి. 8GB 128కి 16GB 256GBకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 5,000 మాత్రమే. సో స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. కెమెరా పరంగా కావచ్చు, డిజైన్ పరంగా కావచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ లేటెస్ట్ ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే చాలా మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారని చెప్పాలి. ఓన్లీ బేస్ మోడల్ UFS 3.1 కాకుండా UFS 4.0 ఇస్తే ఇది ఎక్సలెంట్గా ఉండేదేమో నేనైతే అనుకున్నాను. అండ్ రిమెంబర్, చాలామంది ఇంకా OnePlus ఫోన్స్లో ఆక్సిజన్ వాయిస్ ఉంటుంది అనుకుంటున్నారు. కాదు, కలర్ వాయిస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే రియల్మీ ఫోన్స్లో చూస్తున్నారో, ఏదైతే OnePlus ఫోన్స్లో ఒప్పో ఫోన్స్లో చూస్తున్నారో, ఏదైతే ఇప్పుడు మీరు OnePlus ఫోన్స్లో కూడా అదే చూస్తారు. సో దెర్ ఈజ్ నో ఆక్సిజన్ వాయిస్ సపరేట్లీ. ఇది ఇప్పుడు కలర్ వాయిస్నే మన ఇండియాలో కూడా వీళ్ళు షిప్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఫోను కొనుక్కోవాలనుకుంటే. కెమెరా డిపార్ట్మెంటు అండ్ రిమైనింగ్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా OnePlus 11కి ఇచ్చారు వీళ్ళు. అండ్ OnePlus 11R ప్రైజింగ్ కూడా కొంచెం పర్లేదు, మంచి ప్రైజింగ్తోనే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో మీకు మంచి ప్రైజింగ్లోనే ఇది అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దీంతోపాటు OnePlus 65 ఇంచెస్ QLED టీవీని లాంచ్ చేశారు. Q2 Pro ఇది ₹1,00,000 పెట్టారు. అండ్ దీంతోపాటు OnePlus Buds Pro 2ని లాంచ్ చేశారు, ఇది ₹12,000 పెట్టారు. అయితే OnePlus ప్యాడ్ని కూడా లాంచ్ చేశారు. టెక్నికల్గా స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా ప్రీమియంగా ఉన్నాయి. అఫ్కోర్స్ దీని ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉండొచ్చు. కాకపోతే నిన్న దీన్ని వీళ్ళు ప్రైజింగ్ని మాత్రం అనౌన్స్ చేయలేదు. మార్చ్లో దీన్ని సేల్లోకి తీసుకురావడానికి కొన్ని రోజుల ముందు వీళ్ళు ప్రైజ్ని అయితే అనౌన్స్ చేస్తారనమాట. స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే చూడండి, చాలా మంచి ప్రీమియం స్పెసిఫికేషన్స్తో దీన్ని తీసుకొచ్చారు. అలాగే ఒక మెకానికల్ కీబోర్డ్ని కూడా లాంచ్ చేస్తారు. దీని ప్రైస్ కూడా వీళ్ళు రివీల్ చేయలేదు, ఇది కూడా మనకి మార్చ్లోనే తెలుస్తుంది. అండ్ OnePlus నుంచి మనకి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ కూడా రాబోతున్నాయి. వీటికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చారు. సెకండ్ హాఫ్ ఆఫ్ 2023లో ఇవి మనకి రాబోతున్నాయి. దీంట్లో 2 ఉంటాయి, V Fold, V Flip 2 అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. అలాగే OnePlus 11 లాంచ్ అయింది కదా, ఈ OnePlus డిజైన్ మీదనే వీళ్ళు OnePlus 11 కాన్సెప్ట్ ఫోన్ అనే పేరుతో ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది MWC 2023లో తీసుకురాబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అయితే OnePlus నుంచి మాత్రం ఒక బిగ్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, OnePlusలో ఇక మీద మీకు ప్రో అనేది ఉండదు. అంటే OnePlus 11 లాంచ్ అయింది కదా, దీని తర్వాత OnePlus 11 Pro అనేది ఉండాలి. కానీ ప్రో అనేది ఇక OnePlus బ్రాండ్లో ఉండదని వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సో ఇక మీద ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఫోన్స్కి అంటే నెంబర్ సిరీస్ ఫోన్స్కి ప్రో మోడల్ అయితే ఉండదు, అలాగే T మోడల్ కూడా ఉండదట. సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈరోజు మన ఇండియాలో మోటరోలా E13 పేరుతో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. ఈ ఫోన్ పర్టికులర్గా మన పేరెంట్స్కి మాత్రం బాగా యూజ్ అయ్యే ఫోన్ అనమాట. చాలా బాగుంది, స్పెసిఫికేషన్స్ కూడా సూపర్గా తీసుకొచ్చారు. అండ్ ముఖ్యంగా జియో ఆఫర్స్ మాత్రం ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. క్యాష్ బ్యాక్ కావచ్చు, ఓచర్స్ కావచ్చు, మింత్రా కూపన్స్ కావచ్చు, ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ కలిపి నేను ఆఫర్లు, అన్బాక్సింగ్, కెమెరా శాంపుల్స్, డిజైన్ ఇవన్నీ కలిపి ఒక వీడియో చేశాను, ఫుల్ లెంత్ వీడియో. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ₹6,999 మెయిన్ ప్రైస్ పెట్టారు. కాకపోతే క్యాష్ బ్యాక్ ఇవన్నీ కూడా చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ పర్టికులర్ బడ్జెట్లో దీంట్లో ఉన్న హార్డ్వేరు, మోటరోలా బ్రాండింగు, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, ఇలాంటి అన్నీ కలుపుకుంటే మాత్రం కొంచెం పర్లేదు, చాలా బెటర్గానే వీళ్ళు తీసుకొచ్చారని
చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో వివో V27 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ మంత్లోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫిబ్రవరిలో మ్యాక్సిమం వివోకి సంబంధించిన ఫోన్స్ అయితే రాకపోవచ్చు V27 సిరీస్ అనేది. సో దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వివో V27 సిరీస్ అనేది యాక్చువల్గా చైనీస్ వివో S16 సిరీస్ని మన ఇండియాలో జస్ట్ రీబ్రాండ్ చేయబోతున్నారు. S16 Pro = V27 Pro, S16 = V27 అనమాట. ఈ రెండు ఫోన్స్ అయితే మనం మార్చ్లో చూడొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి 28వ తారీఖున మన ఇండియాలో రియల్మీ GT Neo 3 అనేది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈరోజు వీళ్ళు అఫీషియల్గా ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. దీని ప్రకారం చూస్తుంటే మాత్రం 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోను ఈ మంత్లోనే మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా 28వ తారీఖు. దీనికి సంబంధించిన ట్వీట్ అయితే వీళ్ళు వేశారు. ఎందుకంటే ఒక డాష్ లాగా ఇచ్చారు. ఆ డాష్లో పూరించుకోవాలి మనం. దాని ప్రకారం చూస్తుంటే అర్థమవుతుంది ఇది GT Neo 3 అని. చూడాలి, వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది చైనాలో GT Neo 5 అనే పేరుతో ఉంటుంది. గ్లోబల్గా అలాగే మన ఇండియాలో మాత్రం GT Neo 3 అనే పేరుతో రాబోతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి 26వ తారీఖున గ్లోబల్గా షామీ 13 Pro సిరీస్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అంటే షామీ 13 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అదే రోజు మేబీ మన ఇండియాలో షామీ 13 Pro చూసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు షామీ 13ని తీసుకురాకపోవచ్చు, జస్ట్ లైక్ ప్రీవియస్ వర్షన్. అంటే షామీ 12 Pro మాత్రమే మన ఇండియాలో లాంచ్ అయింది, షామీ 12 రాలేదు. సో అలాగే ఇప్పుడు కూడా 13 Proని మాత్రమే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ షామీ 12 Pro గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు షామీ 12 Proకి MIUI 14 అప్డేట్ కూడా రోల్ అవుట్ అయింది. సో ఎవరైతే షామీ 12 Pro వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో షామీ 13 Pro మన ఇండియాలో ఫిబ్రవరి 26వ తారీఖున వస్తుందా రాలేదనేది 50-50 ఛాన్సెస్. చూడాలి మరి, ఇది ఒక ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఇది అఫీషియల్గా మనకి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ వాళ్ళు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ ఆఫర్ని తీసుకొచ్చారు. 2 మూవీ టికెట్స్ని వీళ్ళు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. కార్నర్ సీట్స్ లాంటివి మాత్రం అడగండి. సో దీంట్లో ఏంటంటే మీకు పర్సనల్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే స్వీట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఇలాంటివి మినిమం 800 రూపాయలు మీరు పర్చేజ్ చేయాలి. అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాలి. మీకు ఆర్డర్ నోటీస్తో పాటు ఒక వోచర్ లాంటిది వస్తుందంట. ఆ వోచర్లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని తీసుకెళ్ళి ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు మీ పేరు మీద రిజిస్టర్ చేసుకొని ఆ వోచర్ నెంబర్ని దాంట్లో వేయాలి. సో వీళ్ళు వితిన్ షార్ట్ టైంలో ఒక లక్కీ డ్రా లాగా తీస్తారో మరి అందరికి ఇస్తారో తెలియదు. సో దీంట్లో ఎలాంటివైతే మెన్షన్ చేయలేదు. మేబీ చాలామందికి రావచ్చేమో. సో దీంట్లో కొంతమందికి మాత్రం ఈ టికెట్స్లు 2 టికెట్లు అయితే ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు. సో ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వాళ్ళు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అయితే రాబోతుంది. ఇది ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో ఉంది. ఇదేంటంటే వాయిస్ టు టెక్స్ట్ ట్రాన్స్క్రైబ్ ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ఒక సూపర్ అప్డేట్ అనమాట. ఇది వెరీ సూన్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఈక్వలైజర్ అప్లికేషన్ ఉంది. 220 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్ని కొంచెం పెంచండి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.